ఇవాళ నేను చీజ్ కారం దోశ చేసుకుంటున్నాను. దానికి ముందుగా మనం దోసల పిండిని తీసుకోవాలి. దాంట్లో కొంచెం మిక్సీ జార్లోకి తీసుకుని ఒక 10 నిమిషాల పాటు వేడి నీళ్ళలో నానబెట్టిన ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. దీంట్లోకి 3 ఎల్లుల్లిపాయలు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా దీంట్లో వేసేసుకోవాలి. నేను ముందుగా దోసల పిండిలో ఉప్పు అనేది వేయలేదు, మొత్తానికి ఇప్పుడే కలుపుకుంటున్నాను. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కన్మా దోసల పిండి ఉంది కదా, దాంట్లో ఈ బ్యాటర్ని వేసేసుకుని కలుపుకోవాలి. కారం ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఎండుమిర్చి అనేవి ఎక్కువ వేసుకోవచ్చు. ఈ కారం దోశ చిన్నపిల్లలకి పెట్టినా కూడా మంచిది, చాలా బాగుంటుంది, అంత కారం ఎక్కువ ఉండదు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశ కింద వేసుకోవాలి పిండిని. కలర్ కూడా రెడ్డిష్ కలర్లో వస్తుంది, లైట్ రెడ్ కలర్లో వస్తుంది పిండి అనేది. ఇప్పుడు దీనిపైనకి మనకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇది వచ్చేసి సిజ్వాన్ చట్నీ అన్నమాట. ఈ చట్నీ ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపి మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బటర్ని అప్లై చేస్తున్నాను దోశ చుట్టూను. ఇవన్నీ బాగా కలిపి దోశ అంతా కూడా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా దోశ అంతటి కూడా మనం గ్రేవీ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి చీజ్ తురుముకోవాలి. ఎంత కావాలంటే అంత చీజ్ వేసుకోవచ్చు. చీజ్ అనేది దోశ వేగిన తర్వాత వేసుకోవాలి. ఇలా చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు ఉంచుకుంటే మనకి చీజ్ కారం దోశ రెడీ అయిపోయింది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. దీంట్లోకి నేను పీనట్ చట్నీ చేసుకున్నాను. కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుంది దీంట్లోకి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.